నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ టీబీ డే పురస్కరించుకొని ర్యాలీ. ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురుదేవుల 94వ వర్ధంతి. వరల్డ్ టీబీ డే వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రపంచ టీబీ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆవరణలో మానవహారంగా నిల్చొని టీబీపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్పి, యూపీహెచ్సి, ఆశాలు, ఏఎన్ఎంలు, డాక్టర్స్, హనుమాన్ నగర్ యూపీహెచ్సి సిబ్బంది, వినుకొండ సిహెచ్సి డాక్టర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపీ యూనిట్ ఎంఓటీసీ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రజలు క్షయవ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 2 వారాల జ్వరము, కళ్ళలో రక్తము పట్ట, బరువు తగ్గుట వంటి లక్షణాలు ఉన్నవారు కళ్ళే ఎక్స్రే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీగా నిర్ధారణ అయితే వినుకొండ సిహెచ్సి నందు తగిన చికిత్స, మందులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ సిహెచ్సి సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్, డాక్టర్ సౌమ్య, సుధా, శ్రవంతి, ఎస్కే శుభాని, ఎన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ట్యూబర్క్యులోసిస్ టీబీ అనేది మన ఇండియాలో అయితే ప్రతి 5 మెంబర్స్లో ఒకరికి ఉంటుందండి. 5:1 రేషియోలో ఉంది ప్రజెంట్. అండ్ అదేంటంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ బ్రౌన్ స్ప్రెడ్ అనమాట, అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. సో మనకి టీబీ సోకిన వ్యక్తులు ఎవరైనా తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వాళ్ళ తుంపర్లో ఉంచి మనకి టీబీ అనేది పక్కన వాళ్ళకి వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే లో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో టీబీ త్వరగా వచ్చేస్తుంది. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే హెచ్ఐవి కానీ, లేదంటే 60+ ఓల్డేజ్ పీపుల్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు టీబీ తొందరగా సోకుతుంది. ఈ టీబీ లక్షణాలు ఏంటంటే బరువు తగ్గడం, జ్వరం రావడం, అంటే మెయిన్గా ఈవినింగ్ టైము, సాయంత్రం పూట జ్వరం రావడం, చలి అనిపించడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దగ్గుతున్నప్పుడు కళ్ళు వస్తుంది, ఆ కళ్ళలో కూడా రక్తం పడుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఆయాసం వస్తుంది, ఛాతీలో నీరు చేరుతుంది. సో ఇవి డయాగ్నోస్ చేయడానికి అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధిని తెలుసుకోవడం ఎలా అంటే ఎస్పెషల్లీ ఎక్స్రే అండి. ఎక్స్రే ఒకటి, ఇంకోటి గల్ల పరీక్షలో కూడా తెలుస్తుంది. అలాగే సిబి నాట్ అంటాము, స్కూటమ్ టెస్ట్ అంటాము, ఈఎస్ఆర్, సిఆర్పి, ఈ టెస్టుల్లో మనం టీబీ డయాగ్నోస్ చేయొచ్చు. టీబీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే ఏటీటీ డ్రగ్స్ అంటాం, అంటే టీబీకి వాడాల్సిన డ్రగ్స్. ఇవేంటంటే ఖచ్చితంగా 6 మంత్స్ 6 నెలలు ఖచ్చితంగా వాడాలండి. 6వ నెల చివరి రోజు వరకు కూడా డోస్ తీసుకోవాలి. ఇంకోటి మందులు వాడేటప్పుడు కూడా 2 సార్లు గల్ల పరీక్ష చేయించాలి. ఒకటి 3rd మంత్లో, ఒకటి 6th మంత్లో ఖచ్చితంగా స్కూటమ్ టెస్ట్, గల్ల పరీక్ష చేయించాలి. మందులు వాడినప్పుడు ఖచ్చితంగా బలమైన ఆహారం తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 3 వీక్స్ పాటు మన నుంచి పక్కన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్ వాడినా సరే అట్లీస్ట్ 3 వీక్స్ మాత్రం ఖచ్చితంగా మాస్క్ వాడాలి. విజయవాడ బుక్ సొసైటీ హాల్లో బహుజన రచయితల వేదిక సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో తొలి దళిత కవి కుసుమ ధర్మన్న జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి కరిముల్లా పాల్గొని ప్రసంగించారు. కుసుమ ధర్మన్న తొలితరం దళిత కవి, జాతీయోద్యమంలో పాల్గొని ప్రజలను చైతన్యవంతులను చేసిన గొప్ప దేశ ప్రేమికుడని చెప్పారు. జయభేరి అనే పత్రికను స్థాపించి సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కుసుమ ధర్మన్న సాహిత్యం సామాజిక అసమానతలను ప్రశ్నించిందన్నారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ల 94వ వర్ధంతిని పురస్కరించుకుని వినుకొండ పొరవీధుల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు ఏనాడు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడలేదన్నారు. భగత్ సింగ్ ను యువత వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ 1931లో మృతి చేయబడ్డాడు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కు గుర్తించుకోవడానికి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహిస్తున్నాం. వినుకొండ బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాము. సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల్లో భగత్ సింగ్ని మరవలేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యువత తప్పకుండా భగత్ సింగ్ వర్ధంతి జరుపుకోవాలని మనవి చెప్తున్నాము. అలాగే ఈరోజు మన పల్నాడు జిల్లా వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో ఆధ్వర్యంలో కొవ్వొత్తి ప్రదర్శన జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల్లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురువులు వీరు చిన్న వయసులోనే పార్లమెంట్లో కార్మికులకు సంబంధించిన నల్ల చట్టాలను ప్రవేశిస్తుంటే ఆ సభను జరగకుండా ఒక పొగబాంబును వేసి ఆ సభను జరగకుండా అడ్డుపడ్డాడు. ఆ సమయంలో అతను ఉరి తీస్తున్నప్పుడు అతను క్షమాభిక్ష అడిగితే ప్రాణాలైనా తీసుకుంటాను తప్పితే మేము క్షమాభిక్ష కోరుకోమని
భూతంబానికి ఎక్కినటువంటి మహావీరులు భగత్ సింగ్. పోయినా వారు అడుగుజాడలు నడవాలని యువతకు పిలుపునిస్తూ సెలవుకుంటున్నాం. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తి ర్యాలీ చేశాము. భగత్ సింగ్ ఉద్యమాలలో మంచి నాయకుడు అయితే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు. ఎక్కడైనా కానీ సుఖ్దేవ్, భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి అసెంబ్లీలో బాంబేసి బాంబేసి వాళ్ళను భయభ్రాంతులు చేశారు. అలాంటి భగత్ సింగ్ను మనము బాగా చేసుకున్నాలని చెప్పి యువత కూడా వచ్చేసి ఇది మన భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్దామని చెప్పేసి సిపిఐ లిబరేషన్ తరఫున నుంచి మాట్లాడుతున్నాం. బ్రిటిష్ పాలకులు అంతం కావాలని తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన సర్దార్ భగత్ సింగ్ భారతదేశ యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన ఆశయాల సాధన కోసం యువత ముందుకు రావాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని శివ స్తూపం సెంటర్లో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అఖిల భారత యువజన సమాఖ్య సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభ నిర్వహించారు. దేశ రాజకీయాలలోకి స్వార్థ చింతన లేని యువకులు రావాలని, చైతన్యవంతమైన పోరాటాలతో, నిర్దిష్టమైన పోరాటాలతో ప్రజా సమస్యల పరిష్కారాల కొరకు రాజకీయాలలో అడుగు పెడితే కమ్యూనిస్టు పార్టీ వారిని స్వాగతిస్తుందన్నారు. వినుకొండ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బోధనం శ్రీను అంతర్ విశ్వవిద్యాలయ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరపున యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 20-21 తేదీలలో చోడవరంలోని RVRJC ఇంజనీరింగ్ కాలేజీ నందు జరిగిన అంతర్ కళాశాల బేస్బాల్ పోటీలలో పాల్గొని తన ప్రతిభ చూపించి యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపిక అవడం సంతోషంగా ఉందని తెలిపారు. బోధనం శ్రీనుని కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జి ఎం జగదీష్, ఫిజికల్ డైరెక్టర్ జి వెంకటాచారి, అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు. ఎంపికైన విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఇంతటితో వినడాన్ని సమాప్తం. తిరిగి రేపటి వినడాన్ని కలుసుకుందాం. నమస్కారం.